Hello everyone, welcome back. In this lecture, we shall cover first exercise of chapter 1, real numbers. అంటే సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ క్లాస్ 10 టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ యొక్క ఎక్సర్సైజ్ 1ని సాల్వ్ చేద్దాం. బట్ దానికంటే ముందు కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్ and starting from 1, 2, 3 and so on plus infinity. Then set of all whole numbers. Set of all whole numbers is starting from 0, 1, 2, 3 and so on up to plus infinity. The next set of all integers is denoted by capital Z and these are from minus infinity to minus 3, minus 2, minus 1, 0, 1, 2, 3 and so on plus infinity. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 అన్ని పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ హోల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ సెట్కి ఒక 0 డిజిట్ యాడ్ అయితే దాట్ సెట్ వి కాల్ ఇట్ యాజ్ అ హోల్ నెంబర్ సెట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్లో మనకి నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ అలానే 0 కూడా ఉంటుంది. అంటే హోల్ నెంబర్ సెట్కి నెగటివ్ నెంబర్స్ని కూడా మనం యాడ్ చేస్తే దెన్ మనకి ఇంటీజర్ సెట్ వస్తుంది. అండ్ ఈ నెగటివ్ నెంబర్స్, ఆల్ దీస్ నెగటివ్ నెంబర్స్ వి కాల్ ఇట్ యాజ్ అ నెగటివ్ ఇంటీజర్స్ అండ్ ఫ్రమ్ 1 to plus infinity are called as positive integers. And here this 0 is neither positive nor negative number. Next, set of all rational numbers is denoted by capital Q. A number which is of the form p by q such that where p comma q belongs to integer set and the denominator value q should not be 0. అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ని మనం p by q ఫామ్లో రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాము, అంటే ఫ్రాక్షన్ నెంబర్ అని. అంటే ఇక్కడ ఉన్న న్యూమరేటర్ నెంబర్ p అండ్ q అనేవి మనకి ఇంటీజర్ సెట్ వాల్యూస్ అయి ఉంటాయి అండ్ క్యూ డినామినేటర్లో ఉన్న క్యూ వాల్యూ అనేది 0 కాకూడదు. ఎందుకంటే డినామినేటర్లో 0 ఉంటే ఆ వాల్యూని మనం డిఫైన్ చేయలేం కదా. సపోజ్ ఎనీ ఇంటీజర్ వాల్యూ ఉంది ఇక్కడ, సపోజ్ లెట్ సమ్ ఎక్స్, దిస్ బిలాంగ్స్ టు జెడ్ అండ్ డినామినేటర్లో 0 ఉంటే ఈ వాల్యూ నాట్ డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేము ఆ వాల్యూని. సో అందుకని మనకి డినామినేటర్లో క్యూ ఉండకూడదు అనమాట. దీని నుంచి ఏమర్థమవుతుంది, ఇక్కడ ఉన్న న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్ సెట్లోకే వస్తాయి. మరి ఎలా అంటారా, సపోజ్ 5 అనే ఒక న్యాచురల్ నెంబర్ని తీసుకుంటే 5 కెన్ బి రిటర్న్ యాజ్ 5/1. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ p by q and also p is not equal to 0. Here the denominator value 1 is not equal to 0. Hence every positive integer is a rational number, every natural number is a rational number. Suppose whole number set లో ఉన్న 0ని తీసుకుంటే 0 can be written as 0/1, 0 can be written as 0/5, 0 can be written as 0 by any number is equal to 0. అంటే ఈ 0ని మనము 0 by సంథింగ్ అని రాయగలిగాము, p by q ఫామ్లో రాయగలిగాము. ఆ డినామినేటర్ వాల్యూ 0కి ఈక్వల్ కాలేదు, సో ఈ 0 అనేది కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ మరొక నెగటివ్ నెంబర్ -6 తీసుకున్నట్టయితే -6 కెన్ బి రిటన్ యాజ్ -6/1. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ p by q. Here q is equal to 1 which is not equal to 0. So we can conclude that every natural number, even whole number, even integer, every number is a rational number. అంటే all these numbers also comes into this particular set. Next, irrational number. Irrational numbers are denoted by q dash and or else s. అంటే ఇక్కడ అన్నీ కూడా మనకి ఈ సెట్లో మనకి అన్నీ కూడా రూట్ వాల్యూస్ వస్తాయి, √2, √3, √5 or else పై వాల్యూ ఆర్ ఈ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్ సెట్లోకి వస్తాయి. సరే, మరి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? జనరల్లీ సపోజ్ ఒక న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నట్టయితే అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ ఈ న్యాచురల్ నెంబర్ సెట్కి ఒక 0 యాడ్ అయితే అది హోల్ నెంబర్ సెట్ అవుతుంది. అండ్ అగైన్ ఈ హోల్ నెంబర్ సెట్లోకి నెగటివ్ నెంబర్స్ అన్ని యాడ్ అయితే దెన్ ఇట్ విల్ బి అ ఇంటీజర్ సెట్. అండ్ అలానే ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్ సెట్లోకి వచ్చేస్తాయి. రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా
by q ఫార్ములా ఉంటాయి వేర్ q నాట్ ఈక్వల్ టు 0 అండ్ pq బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ సపోజ్ మరి క్యూ డాష్ అనేది ఒక సపరేట్ సెట్ అవుతుంది. క్యూ డాష్ అనేది ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. అన్ని కూడా రూట్ నెంబర్స్, పై, ఎప్సిలాన్ ఈ వాల్యూస్ అన్ని కూడా ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. మరి ద యూనియన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈస్ నథింగ్ బట్ a real number set. It is denoted by capital R. Union అంటే the combination of అంటే q వాల్యూస్ అండ్ q డాష్ వాల్యూస్. అంటే రియల్ నెంబర్ సెట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? q యూనియన్ q డాష్. నెక్స్ట్ we come to Euclid division algorithm. It says that any positive integer a can be divided by another positive integer b in such a way that it leaves a remainder r that is smaller than b. That is a is equal to bq plus r. Here it is not capital A, it is small a ma. అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ ఏని బితో డివైడ్ చేసినప్పుడు ఆర్ అనే రిమైండర్ వస్తుందంట. ఇక్కడ క్యూ అనేది కోషంట్ అవుతుంది అండ్ ఆ నంబర్ని మనం ఈ విధంగా రాయొచ్చట. సరే మరి ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ 10 అనే నెంబర్ని 3తో డివైడ్ చేస్తున్నప్పుడు వీ కెన్ రైట్ 3 3s 9 అండ్ ద రిమైండర్ హియర్ ఈజ్ 1. అంటే ఇక్కడ 1ని మనం రిమైండర్ అంటాము అండ్ ఈ 10 అనేది డివిడెండ్ అవుతుంది మనకి. దిస్ 3 ఈజ్ కాల్డ్ డివైజర్. హియర్ 3 ఈజ్ ద కోషంట్. అంటే మనం ఇక్కడ ఈ డివిడెండ్ అంటే మనం ఇక్కడ ఈ డివిడెండ్ 10ని మనం ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని రాయొచ్చా? అంటే ఇక్కడ డివిడెండ్ అంటే 10 అయిపోతుంది, డివైజర్ అంటే 3 ఇంటూ కోషంట్ 3 ప్లస్ రిమైండర్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 9 ప్లస్ 1 దట్ ఈస్ 10. అంటే ఇక్కడ ఉన్న 10ని మనము 3 ఇంటూ 3 ప్లస్ 1 అని రాయగలిగామా లేదా? అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని రాయొచ్చు అని మనకి ఈ డివిజన్ అల్గారిథం థీరం అనేది చెప్తుందనమాట. అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ని మరొక పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేసినప్పుడు ఈ విధంగా రిమైండర్ వస్తుంది అండ్ ఇలా కోషంట్ వస్తుంది అండ్ ఈ డివైజర్ డివిడెండ్ కోషంట్ రిమైండర్ మధ్య ఉన్న రిలేషన్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ డివైజర్ డివిడెండ్ కోషంట్ రిమైండర్ మధ్య ఉన్న రిలేషన్ అనేది a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఈ b కంటే తక్కువగా ఉంటుంది అండ్ ఆర్ అనే వాల్యూ అనేది మరి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ b లా ఉంటుందని అంటున్నారు. సరే మరి రిమైండర్ వాల్యూ ఎప్పుడూ కూడా డివైజర్ కంటే తక్కువే ఉంటుంది కదా, డివైజర్ కంటే తక్కువే ఉంటుంది కదా. సపోజ్ ఎక్కువ ఉంటే సపోజ్ ఇక్కడ 4 ఉంది అని అనుకుందాం, రిమైండర్లో 4 ఉంటే మరి డివైజర్ 3 అయితే ఇంకొకసారి మనము 3 1s 3 అని మరొక స్టెప్ డివిజన్ కంటిన్యూ చేస్తాం కదా. ఇక్కడ 1 ఉంది సో 3 కంటే తక్కువగా ఉంది అని మనం ఇక్కడ వరకు స్టాప్ చేసాం అంతే. అంటే దీని నుంచి ఏమర్థమవుతుంది? రిమైండర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది డివైజర్, ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అండ్ ఆల్సో రిమైండర్ వాల్యూ ఈజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రిమైండర్ వాల్యూ అనేది మనకి 0 కంటే ఎక్కువగా లేదంటే ఈక్వల్గా వస్తుంది. అంటే నెగటివ్ నెంబర్ మాత్రం రాదు, నెగటివ్ నెంబర్ రాదు అని అంటున్నారు అనమాట. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. మరి ఈ డివిజన్ అల్గారిథం యొక్క యూజెస్ ఏంటి? సో ఈ డివిజన్ అల్గారిథంని యూజ్ చేసుకొని మనం డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్ గురించి మాట్లాడుకుంటామంట. అంటే ఇప్పుడే జస్ట్ చెప్పాం కదా, ఒక 2 పాజిటివ్ ఇంటీజర్స్ని డివైడ్ చేస్తే నంబర్స్ దానికి వచ్చే రిమైండర్ కోషంట్ అండ్ ఆ 2 పాజిటివ్ నెంబర్స్ మధ్య రిలేషన్ ఈ విధంగా ఉంటుందని ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. సో డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి మనం మాట్లాడుకుంటాము. అండ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్, అంటే ఏదైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ కన్సిడర్ చేసినట్టయితే ఆ 2 ఇంటీజర్స్ మధ్య ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ డివిజన్ అల్గారిథంని యూజ్ చేస్తామంట.
అది మనం ఫర్దర్గా చూద్దాము. నెక్స్ట్ చేయబోయే సమ్స్లో మనము ఈ డివిజన్ అల్గారిథంని యూజ్ చేసుకొని హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది మరి? ఎవ్రీ కాంపోజిట్ నంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏదైతే ఒక నంబర్ ప్రైమ్ కాకపోతే అదే కాంపోజిట్ నెంబర్ అంటాం కదా. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఆ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ అ ప్రైమ్ నెంబర్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో నోట్ చేద్దాం. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్స్ అయితే 1 లేదంటే ఆ సెల్ఫ్ నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవుతాయి. అంటే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇక్కడ 2 యొక్క డివైజెస్ 1 and 2, 3 డివైజెస్ 1 and 3, 5 డివైజెస్ 1 and 5, 7 డివైజెస్ 1 and 7, 11 డివైజెస్ 1 and 11. అయితే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇస్ కాల్డ్ ఎ కాంపోజిట్ నెంబర్. ఏ నంబర్కి అయితే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాము. సరే, మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో నోట్ చేద్దాం. కాంపోజిట్ నెంబర్ సెట్. సరే, ఇక్కడ మరి 4 మిస్ అయింది కదా. 4, 6, 8, 9, 12 ఈ నెంబర్సే కాంపోజిట్ నెంబర్ అవుతాయి. సరే, మరి 2 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకున్నట్టయితే మనకి 1, 2, 4 అంటే 4 అనే నంబర్ 1 టేబుల్లో, 2 టేబుల్తో, 4 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతుంది. 6, 1, 2, 3 అండ్ 6. 8, 1, 2, 4, 8. 9, 1, 3 also 9. 12, 1, 12, 2, 3, 4 even 6. సో ఇక్కడ ఉన్న ప్రతి నంబర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి నంబర్కి కూడా 2 కంటే ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి కాంపోజిట్ నంబర్స్ అవుతాయంట. సరే, మరి ఇప్పుడు ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయగలమంట. అయితే ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ ఉంటుంది, ఆర్డర్ ఏదైనా కావచ్చు. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 2 టేబుల్ 6 times, 2 table 3 times, 3 table 1 time. So this 12 can be written as 2 into 2 into 3 into 1. లేదంటే ఈ 12ని మరి 3 టేబుల్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాన్సిల్ చేసినట్టయితే 4, 2, 2 times, again 2 table 1 time. సో ఇక్కడ మనం ఎలా రాయవచ్చు? మళ్ళీ 3 into 2 into 2 into 1 అంటే ఈ 12ని 2 into 2 into 3 into 1 ఆర్ 3 into 2 into 2 into 1గా రాయగలం. అంటే ఇక్కడ ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇక్కడ అవే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ యూనిక్ బట్ ద ఆర్డర్ ఈస్ డిఫరెంట్. దిస్ 14 కెన్ బి రిటన్ యాజ్ 1 into 2 into 7, else 1 into 7 into 2 or else 2 into 7 into 1. అంటే ఏ ఫార్మాట్లో రాసినా కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే సేమ్ ఉన్నాయి. సేమ్ 1, 1, 2, 2, 2, 7, 7, 7 అంటే యూనిక్ నెంబర్స్గా రాయగలము, బట్ ఆర్డర్ మే వ్యారీ. అప్లికేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2, √3 అని చెప్పాం కదా. అయితే మరి √2, √3, √5 అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయని ప్రూవ్ చేయడానికి ఈ అర్థమెటిక్ థియరమ్ని యూజ్ చేస్తాము. అండ్ టు వెరిఫై ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ వెదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామంట. అంటే సపోజ్ ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రాక్షన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. ఆ డెసిమల్ వాల్యూస్ అనేవి టర్మినేటింగ్ అవుతాయా లేదంటే నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అవుతాయా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామంట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6/7 అనే ఫ్రాక్షన్ని కన్సిడర్ చేసినట్టయితే దీన్ని క్యాన్సిల్ చేసినప్పుడు మనకి డెసిమల్ నెంబర్స్ ఎలా వస్తాయి అంటే రిపీటెడ్ నెంబర్, ఆ డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్ నెంబర్స్ అన్ని రిపీటింగ్ అని టర్మినేటింగ్ అవుతాయా అంటే టర్మినేటింగ్ అంటే ఏంటమ్మా? సపోజ్ 0.1717,
1 అని ఇక్కడ వరకు ఆగిపోతాయా, లేదంటే 0.171717 అని అలాగా రిపీటింగ్, అంటే 171717 రిపీటింగ్ అండ్ కంటిన్యూస్గా అలా నాన్ టర్మినేటింగ్ ఒక చోట ఆగిపోకుండా అలానే వస్తూ ఉంటాయా, లేదంటే ఒక కొన్ని డెసిమల్ ప్లేసెస్ దగ్గర ఆగిపోతుందా అలాగా అనేది ఫైండ్ అవుట్ చేస్తామంట. అంటే ఎంత పెద్ద డెసిమల్ నెంబర్ అయితే ఎంతవరకు మనం క్యాన్సిల్ చేస్తాము, ఎట్ మోస్ట్ 3 ప్లేసెస్ వరకు అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము, రిమైనింగ్ వదిలేస్తాం కదా. సో అటువంటి కేసెస్లో ఇది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నంబర్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నంబర్ కోప్రైమ్సా లేదా చెక్ చేస్తాం. మరి కోప్రైమ్ అంటే ఏంటి, ఈ 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉన్నట్టయితే కోప్రైమ్ అని అంటాము. సరే, అండ్ నెక్స్ట్ ఈ డినామినేటర్ వాల్యూని 2m ఇంటూ 5n రాయగలిగినట్టయితే ఇది p/q ఫామ్లో ఉంది కదా, అంటే ఈ q వాల్యూని డినామినేటర్ వాల్యూని 2m ఇంటూ 5n రాయగలిగినట్టయితే అది మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, రాయలేకపోతే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6/12 తీసుకున్నట్టయితే ఇక్కడ 12ని మనం 2 ఇంటూ 3 ఇంటూ 4 అని రాస్తాం కదా, మరి 3 4 ఉన్నాయండి, 2 5 లేదు, కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని అనకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి కోప్రైమ్సా లేదా చెక్ చేసుకోవాలి, అంతకంటే ముందు ఈ ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయాలి 1/2. సో ఇవి రెండు కోప్రైమ్సా లేదా, కోప్రైమ్స్ 1 and 2 యొక్క కామన్ ఫ్యాక్టర్ 1. 1 కెన్ బి రిటన్ యాజ్ 1 into 1, 2 కెన్ బి రిటన్ యాజ్ 1 into 2. సో ఈ రెండింటి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ 1, అంటే ఇవి రెండు కోప్రైమ్స్ అనమాట. అంటే డినామినేటర్ని మనము 2^1 అని రాయగలిగాం కాబట్టి 6/12 అనేది మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే ఈ డినామినేటర్ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ మనకి అయితే 2 ఉండాలి, లేదంటే 5 ఉండాలి, లేదంటే 2 and 5 మాత్రమే ఉండాలి, అది తప్ప వేరే నంబర్స్ అనేవి ఉండకూడదు. సపోజ్ 6/5 తీసుకున్నట్టయితే 5 ఉంది డినామినేటర్, ఇవి రెండు కోప్రైమ్స్, డినామినేటర్ 5 ఉంది, ఓకే. అండ్ 6/7, 6/8 దీస్ ఆర్ నాట్ కోప్రైమ్స్, బికాస్ ఇవి రెండు కోప్రైమ్స్ కాదు, ఇవి రెండు కోప్రైమ్సే అండ్ డినామినేటర్లో 2 కానీ 5 కానీ లేదు, అండ్ ఆ నంబర్ని 2 5 యొక్క మల్టిపుల్స్లో మనం రాయలేకపోతున్నాం. 6/8 ఇవి రెండు కూడా కోప్రైమ్సే కావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విధంగా మనము ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ని టర్మినేటింగ్ డెసిమలా లేదంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అనేది చెక్ చేయడానికి కూడా ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూజ్ చేస్తాము. బట్ ఈ చాప్టర్లో మీ సిలబస్లో అయితే లేవు, బట్ జస్ట్ టర్మినేటింగ్, వాట్ ఈస్ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, వాట్ ఈస్ కోప్రైమ్, వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్, వాట్ ఆర్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, అండ్ ఈ థియరమ్ యొక్క స్టేట్మెంట్, ఇవన్నీ నేర్చుకున్నట్లయితే మీకు MCQs ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో హెల్ప్ అవుతాయి. Consider the number 4 power n where n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with a digit 0. అంటే సపోజ్ 4 పవర్ n అనే నంబర్ తీసుకున్నట్లయితే దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చే నంబర్ లాస్ట్ నంబర్ ఎండ్స్ విత్ డిజిట్ 0. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ n ప్లేస్లో, n అంటే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పారు కదమ్మా ఇక్కడ, అంటే n అంటే 1 2 3 నుంచి స్టార్ట్ అవుతాయి. సపోజ్ n ప్లేస్లో మనము 1 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో 4 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్పాండ్ చేసినప్పుడు 4, లాస్ట్ నెంబర్ 0 రాలేదు. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేసి చూసినట్టయితే 4 into 4 that is equal to 16. The last digit here is 16. Next 4 cube, 3, n is equal to 3 substitute చేసినట్టయితే 4 cube that is equal to 6, 4 4s are 16 and 16 4s are 64. The last digit is 4. అంటే సో మరి ఇప్పుడు 0తో ఎండ్ అయ్యే నంబర్స్ని మనం కన్సిడర్ చేద్దాం. 10 can be written as 2 into 5. 20 can be written as 2 into 10 and that 10 can be written as 2 into 5. 30 can be written as 2 into 15 and that 15 can be written as 3 5s are. 40 can be written as 2 into 20 and that 20 can be written as 2 into 2 into 5. అంటే ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకున్న 0తో ఎండ్ అయ్యే నంబర్స్లో ఉన్న ఫ్యాక్టర్స్ 2 5 2 5 అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీని నుంచి ఏమర్థమవుతుంది, ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవ్వాలి అంటే వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 5 అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇదే మనం సొల్యూషన్లో రాద్దాం. Solution, we know that
we know that if any number ends with a 0, it must have 2 and 5 as common factors. అంటే ఆ పర్టికులర్ నెంబర్ని కామన్ ఫ్యాక్టర్స్గా రాసినట్టయితే ఆ ఫ్యాక్టర్స్లో 2 and 5 అనేవి ఖచ్చితంగా ఉండాలి. సరే, మరి కన్సిడర్ చేద్దాం. ఇచ్చిన 4n, 4ని మనం 2 into 2 అని రాస్తాం కదా, అండ్ 2 into 2 కెన్ బి రిటన్ యాజ్ 2 square whole power n. అండ్ ఇక్కడ మనకి ఇది ఏ విధంగా ఉంది, a power n whole power n లా ఉందా అంటే a power m into n గా రాయొచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 power 2n. అంటే ఇప్పుడు 4 power n ని మనము కోఫాక్టర్స్గా రాసినట్టయితే ఈ కోఫాక్టర్స్లో మనకు ఓన్లీ 2 మాత్రమే ఉంది, కానీ 0తో ఎండ్ అవ్వాలంటే 2 and 5 కూడా ఉండాలి. సో ఇక్కడ 4 power n ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 మాత్రమే దొరికింది, 5 లేదు కనుక ఇది 0తో ఎండ్ కాదు. సో ఇదే రాద్దాం ఇక్కడ. Since 4 power n has no prime factor of 5, hence 4 power n never end with 0. సో ఇదే మనకి ఏ నంబర్ ఇచ్చినా సరే ఇదే ప్రాసెస్లో చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25 power n, ఇది 0తో ఎండ్ అవ్వాలంటే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 and 5 ఉండాలి కదా. మరి ఇక్కడ 25ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 power 5, 5 into 5 whole power n అయిపోతుంది. అంటే దీన్ని 5 power 2n అని రాస్తాము. ప్రైమ్ ఫ్యాక్టర్లో మనకి 5 ఉంది, 2 లేదు కనుక సో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి 5 మాత్రమే ఉంది, 2 లేదు కనుక ఈ 25 అనే పవర్ n, వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, దీన్ని ఎక్స్పాండ్ చేసినట్టయితే మనకి 0తో ఎండ్ అయ్యే నెంబర్ రాదు. నెక్స్ట్, ఫైండ్ ద LCM and HCF of 6 and 20 by the prime factorization method. So first of all, what is LCM? LCM is nothing but a least common multiple. సరే, ఇక్కడ డెఫినేషన్ రాశాను నేను. LCM, least common multiple, equal to the product of the greatest power of each prime factor involved in the numbers. HCF, highest common factor, is the product of the smallest power of each common prime factor in the numbers. So let us try to solve this problem using these definitions. Solution: 6 and 20. 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 2 3s are 3 1s are. So 6 can be written as 2 into 3 into 1. 6 is equal to 2 into 3 ultimately, power 1. And 20 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ సాల్వ్ చేసినట్టయితే 2 table 10 times, 2 table 5 times, 5 table 1 time. 20 is equal to 2 into 2 into 5. Exponent form లో చేంజ్ చేసినట్టయితే 2 into 2 can be written as 2 square into 5. సో ఇప్పుడు మనం ఫస్ట్ LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM is equal to, ఇక్కడ ఏమన్నారమ్మా, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్స్. సరే, ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ 2 ఉంది. 2 power 1 and 2 square, ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ దేనికి ఉందమ్మా, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఈ 2 square ఇంటూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ అన్నారు కదా, ఈచ్ నంబర్ అంటే ఇక్కడ 3 power 1 ఉంది, ఇక్కడ అసలు 3 అనే నంబరే లేదు. సో 3 power 1 మనకి హైయెస్ట్ పవర్ అవుతుంది, 3 power 1. అండ్ ఈ కామన్, ఇక్కడ 6 యొక్క కామన్ ఫ్యాక్టర్స్లో 5 లేదు, బట్ 20 యొక్క కామన్ ఫ్యాక్టర్స్లో 5 power 1 ఉంది. సో ఈ 5 power 1 అనేది మనకి గ్రేటెస్ట్ పవర్ అవుతుంది. అండ్ వీటి యొక్క ప్రొడక్ట్స్, సో ద ప్రొడక్ట్స్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్, so the product of greatest power of each prime factors involved in the numbers. 2 square is nothing but 4, 3 into 5. That is equal to 4 3s are 12 and 12 5s are 60 is the LCM. Next, HCF. HCF is the product of smallest power of each common factor. ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సింది, బాగా అబ్జర్వ్ చేయాల్సింది, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నంబర్స్.
అంటే ఇక్కడ ఈ ఈ కామన్ ప్రైమ్ ఈ రెండిట్లోను ఇక్కడ 2 ఇంటూ 3 అండ్ ఇక్కడ 2 స్క్వేర్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి 2 మాత్రమే 2 మాత్రమే. అండ్ ఈ 3 అనేది 6 ఈ 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉంది, 5 అనేది 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లో ఉంది. సో కామన్గా ఉన్నది ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి 2 మాత్రమే. అంటే ఈ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ యొక్క ప్రొడక్ట్. స్మాలెస్ట్ పవర్ అంటే 2^1 మాత్రమే అండ్ ఆ ఒక్క నెంబర్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ప్రొడక్ట్లో వేరే నెంబర్ రాయడానికి ఏం లేదు మనకి. సో 2. సో హియర్ 60 is the LCM of 6 and 20 and 2 is the HCF of 6 and 20. Next we come to example 3. Find the HCF of 96 and 404 by the prime factorization method and then find their LCM. అంటే ఇక్కడ ఈ 2 నంబర్స్ యొక్క LCM HCFని మనము ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసినట్టుగా చేయకూడదట. ఫస్ట్ ఆఫ్ ఆల్ HCF ఫైండ్ అవుట్ చేయాలి లైక్ బిఫోర్ చేసినట్టుగా. ఆ తర్వాత HCFని యూజ్ చేసుకొని మనము LCM ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ దిస్ పర్టిక్యులర్ ఫార్ములా. So let us solve this one. First of all, solution. Given numbers are given numbers 96 and 404. So first of all, ఈ 2 numbers కి మనము prime factorization ద్వారా HCF find out చేయాలి. 2 table 8 4 times and remaining 1 ఉంటుంది కదా 16 8 times. Next 2 table again 2 times 4 times 2 table 1 and 2 again 2 table తీసుకుంటే 6 times 2 table 3 times and then 3 table 1 time 3 ones are 3. So this 96 can be written as 2 into 2 into 2 into 2 into 2 which means 2^5 into 3 ఒక 3 మాత్రమే ఉంది. సో 3^1. సో 96ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 2 into 2 into 2 into 2 into 3గా రాసుకుంటాము అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే 2^5 into 3^1. నెక్స్ట్ అదేవిధంగా 404 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే 404 2 table 202 times again 2 table 101 times and then ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వద్దు 101 అనేది 2 టేబుల్లో డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ మనము 3 టేబుల్ చెక్ చేసుకోవాలి. 3 టేబుల్ చెక్ చేయాలంటే మరి రూల్ ఏంటమ్మా ఈ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కనుక 3తో డివిజిబుల్ అయితే ఈ హోల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. మరి 1 + 0 + 1 is 2 which is not divisible by 3. సో మనం ఈ నెంబర్ని 3తో డివిజిబుల్ చేయలేము. ఈ 101 అనేది ప్రైమ్ నెంబర్. సో దీని యొక్క డివైజెస్ అనేవి 1 and 101 మాత్రమే ఉంటాయి. సో 101 టేబుల్లో ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ సో దిస్ పర్టిక్యులర్ 404 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 2 into 101 that is equal to 2 square into 101. 404 equal to. సో ఇప్పుడు మనము HCF ఆఫ్ this 96 and 404 is equal to మరి HCF అంటే ఏంటమ్మా ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో మరి ఈ 2 నెంబర్స్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి 2 and 2. 3 అనేది 96 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే అండ్ ఇక్కడ 101 అనేది 404 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే. కనుక 2 అనేది 96 and 404 యొక్క కామన్ ఫ్యాక్టర్ అండ్ ఈ రెండిట్లోనూ స్మాలెస్ట్ పవర్ 2 స్క్వేర్ మాత్రమే. స్మాలెస్ట్ పవర్ 2 స్క్వేర్ మాత్రమే. సో 2 is the common factor of these 2 numbers and the smallest power of 2 is 2 square. So 2 square is the HCF. 2 square can be written as 2 into 2 and that is equal to 4. HCF of 96 and 404 is 4. సో ఇప్పుడు మనం ఎల్సిఎంని నార్మల్గా లైక్ బిఫోర్ సమ్లో చేసినట్టుగా చేయము. ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. హెచ్సిఎఫ్ అయితే మనకు ఒక ఫార్ములా ఉంది ఫర్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ a and b ద ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ దెమ్ ఈజ్ ఈక్వల్ టు ద
ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 404 ఈజ్ 4 ఇంటూ దేర్ ఎల్సిఎం అది మనకు తెలియదు అదే ఫైండ్ అవుట్ చేయాలి ఏ అంటే 96 ఇంటూ 404 నౌ LCM is equal to 96 into 404 by అండ్ ఇక్కడ మల్టిపుల్లో ఉన్న 4ని మనం ఈజ్ ఈక్వల్ టు దట్ అతనికి పంపించినట్లయితే అది డినామినేటర్లోకి వస్తుంది 4 టైమ్స్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 96 ఇంటూ 4 ఈ 404లో 101 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 96 into 101 that is equal to 96 ones are 96 and 0 96 ones are again 96. So 96 therefore LCM of 96 and 104 is 9696. సో జనరల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం బిఫోర్ ఎగ్జాంపుల్ లాగా చేస్తాము లైక్ ఆ టూ నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేసి యాజ్ యూజువల్ ఈ విధంగా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా అండ్ దెన్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ పర్టిక్యులర్ ఫార్ములా. Example 4. Find the HCF and LCM of 6, 72 and 120 using the prime factorization method. So first of all, we need to find the prime factors for all these three numbers. 6, we consider starting with the second table 3 times, 3 table 1 time. So 6 can be written as the product of the prime numbers 2 and 3. This is nothing but 2 power 1 and 2 power 3. Now 72. We consider the 2 table first of all 6. 2 3s are 6 and 1 remaining untundi ikkada that will be 12. 2 6 are 12. Again with the 2 table 2 1 time and 1 untundi remaining ikkada 16 8 times. Again we should consider second table only. Again we should consider 2 table only. 2 9s are 18 and then 3 table. ఇక 9 అనేది 2 table లో క్యాన్సిల్ అవ్వదు కదమ్మా. సో మనం సెకండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 2 తర్వాత ఉన్న ప్రైమ్ నెంబర్ని కన్సిడర్ చేయాలి అంటే 3 3 3s 9 and then 3 1s are 9. So 72 can be written as 2 into 2 into 2 that is nothing but 2 cube and 3 into 3 that is 3 square అంటే 2 into 2 into 2 into 3 into 3 దీన్ని మనం ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసినట్టయితే 2 cube into 3 square. నెక్స్ట్ 120 consider the second table again 2 table 6 times and 0 2 table 30 again 2 table 15 times. ఇక 15 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కదమ్మా. సో మనం నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ని చూస్ చేస్తాం దట్ ఈస్ 3 అంటే 3 టేబుల్లో 15 అనేది వస్తుంది 3 5s are 15. నెక్స్ట్ 2 table 3 table అగైన్ 3 తర్వాత ఉన్న నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5ని చూస్ చేసుకోవాలి 5 1s are 5. సో దిస్ పర్టిక్యులర్ నంబర్ 120 కెన్ బి రిటన్ యాజ్ హియర్ 2 into 2 into 2 that is nothing but 2 cube into 3 ఒక 3నే ఉంది 3 power 1 into 5 that is 5 power 1. Next common multiple LCM is nothing but the product of the greatest power of each prime factor involved in the numbers. అంటే ఇక్కడ మనకి టోటల్గా 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 2 3 అండ్ 5. ఈ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్స్ యొక్క ప్రొడక్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క హైయెస్ట్ పవర్ ఏంటమ్మా ఇక్కడ 2 power 1 అండ్ ఇక్కడ 2 క్యూబ్ అండ్ ఇక్కడ కూడా మనకి 2 power 3 ఉంది. సో 1 3 3 దీంట్లో హైయెస్ట్ పవర్ అనేది మనకి 3 అంటే 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 power 1 3 power 2 3 power 1. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్యాక్టర్గా ఇక్కడ 3 స్క్వేర్ అనేది దొరికింది. సో ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది దట్ ఈస్ 5 power 1 అదే హైయెస్ట్ పవర్ ఇక మనకి. సో 5 దట్ ఈస్ ఈక్వల్ టు 2 క్యూబ్ కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 2 into 3 into 3 into 5 which is nothing but 2 2s 4 4 2s 8 8 3s are 24 24 3s are 72 and 72 5s are 360.
So this will be the LCM of these three numbers 6, 72 and 120. We need to find the highest common factor HCF. It is the product of smallest power of each common prime factor in the numbers. సో ఇక్కడ ఉన్న ఈ త్రీ నంబర్స్లో కూడా కామన్గా ఉన్న ఫ్యాక్టర్ యొక్క స్మాలెస్ట్ పవర్ని మాత్రమే కన్సిడర్ చేయాలంట. సో ఈ త్రీ నెంబర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ 2 అండ్ 3. 5 ఈ 120 యొక్క ఫ్యాక్టర్ మాత్రమే, 72కి 6కి ఫ్యాక్టర్గా లేదు. సో ఇక్కడ మనకున్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటండి అంటే 2, 3 మాత్రమే. సో మరి వీటిలో స్మాలెస్ట్ పవర్ కన్సిడర్ చేయాలి. స్మాలెస్ట్ పవర్ 2 యొక్క స్మాలెస్ట్ పవర్ అంటే ఇక్కడ 2 పవర్ 1 ఇంటూ ప్రొడక్ట్ అన్నారు కనుక ఇంటూ, అండ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ 3 ఈస్ 3 పవర్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 6. సో LCM is 360 and HCF is 6 for these three numbers. ఈ విధంగా find the LCM and HCF of numbers అని ఇచ్చినట్టయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్ అన్నిటిని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలట. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకుంటూనే ఉన్నాం కదా అన్ని ఎగ్జాంపుల్స్లో. సో ఫస్ట్ బిట్ 140, గివెన్ నంబర్ ఈజ్ 140. సో ఇప్పుడు ఈ 140ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం 2 టేబుల్ని చూస్ చేయాలి కదా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో స్టార్ట్ చేయాలి. సో 2 7s are 14 అండ్ 0 క్యారీ ఫార్వర్డ్. 2 టేబుల్లో ఇక్కడ 7 వెళ్ళదమ్మా, దానికంటే తక్కువ ఉన్న నెంబర్ 6 వెళ్తుంది. 2 3s are 6 అండ్ 1 ఉంటుంది కదా. 2 5s are 10 అండ్ దెన్ 35. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటేనే కదా 2 క్యాన్సిల్ అవుతుంది. సో లేదు. నెక్స్ట్ 3 టేబుల్ కన్సిడర్ చేస్తాం మనము. 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో చూద్దాం. 3 + 5 ఈజ్ 8. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. సో మనము నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 5ని కన్సిడర్ చేయాలి. సో 5 7s are 35. ఆబ్వియస్లీ 7 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అగైన్. 7 1s. So this number 140 can be split into the product of the prime numbers 2 into 2 into 5 into 7, and this can be written as 2 square into 5 into 7. Next number, next 156. So ఈ 156ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసినట్లయితే 14 7 times and 1 ఉంటుంది కదా. 1 అంటే 16 అవుతుంది. 2 8s are 16. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 6 3 times, 1 9 times. సో ఈ 39 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు బికాజ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు. నెక్స్ట్ మనము 3 టేబుల్ చూస్ చేయాలి. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా మరి ఇది? మరి చెక్ చేద్దాం. 3 + 9 ఈజ్ 12. 12 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 39 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1 13 times. Again 13 table is not divisible by 2 3 5 7 11 because it is a prime number. It is divisible by 1 and this itself 13 only. So 13 is the factor. So 156 can be written as 2 into 2 into 3 into 13, which is equal to 2 square into 3 into 13. Third bit 3825. సో ఈ నెంబర్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. సో 3 టేబుల్ని చూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ లేదు. సో 3 టేబుల్ చూస్ చేయాలి. మరి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. 18 is divisible by 3. So this whole number is also divisible by 3. 1 time 6, 2 times 2 remaining అంటే ఇక్కడ 22 అవుతుంది. 6 7s are 21. So 1 remaining. 3 15s are 3 5s are 15 again. So next 3 table. 2 table అయితే క్యాన్సిల్ అవ్వదు. 3 table చెక్ చేద్దాం. 1 + 2 is 3. 3 + 7 is 10. 10 + 5 is 15. 15 is divisible by 3. So this 4-digit number is also divisible by 3. 4 times 2 times 6 2 times and 1 remaining. 3 5s are 15. Again మళ్ళీ 3 టేబుల్ చూస్ చేద్దాం. 4 + 2 is 6. 6 + 5 is 11. 11 is not divisible by 3. So we should not choose
3. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటమ్మా 5. 5తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 లేదంటే 0 ఉండాలి. మరి 5 ఉంది కదా, సో 5 టేబుల్ 5 8s are 40 and remaining 25 is here. 5 5s are 25. Again we choose 5 table. 5 1s 5 and 3 remaining. 5 7s are 35. So 17 is a prime number here, so directly we take 17 table. So this particular number 3825 can be written as 3 into 3 into 5 into 5 into 17, that is equal to 3 square into 5 square into 17. సో ఈ విధంగా మనకి ఏ నంబర్ ఇచ్చినా సరే మనం వాటిని ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తాము. సో 4th బిట్ 5th బిట్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు రాకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. Second question, find the LCM and HCF of the following pair of integers and verify that LCM into HCF is equal to product of those two numbers. So the same way, first bit choose chedamu 26 and 91. So manam em rastamama, given numbers are 26 and 91. As usual ga manamu LCM and HCF find out cheyali. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకొని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి అండ్ ఈ పర్టిక్యులర్ ఫార్ములా మనకు ఉంది కదా అది సాటిస్ఫై అవుతుందా లేదా అనేది వెరిఫై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 26ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేద్దాము. 2 table 13 times, 13 table 1 time. So this 26 can be written as 2 power 1 into 13 power 1 and that's it. నెక్స్ట్ 91 క్యాన్ బి స్ప్లిట్ ఇంటూ 91ని మనం 2 టేబుల్తో క్యాన్సిల్ చేయగలమా, లేదు, ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు కదా, మరి 3 టేబుల్ కూడా వెళ్ళదు, ఎందుకంటే 9 + 1 is 10, 10 is not divisible by 3, so this 91 is also not divisible by 3. నెక్స్ట్ 5 ప్రైమ్ ఫ్యాక్టర్ 5ని చూస్ చేసుకోవాలి. మరి ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 లేదంటే 0 ఉంటేనే కదా క్యాన్సిల్ అవుతుంది, సో 5 టేబుల్ కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ వీ చూస్ 7 1s are 7 and 2 remaining 21 అవుతుంది. 7 3s are 21. అగైన్ ఇక్కడ 13 అనేది ఒక ప్రైమ్ నెంబరే, సో 13 1s are 13. సో దిస్ 91 కెన్ బి స్ప్లిట్ ఇంటూ 7 into 13, దట్ ఈస్ నథింగ్ బట్ 7 power 1 into 13 power 1. సో మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం అంటే ఏంటమ్మా, ద ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్స్. సో ఈ నంబర్స్లో ఉన్న ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 7 and 13 వీటి యొక్క గ్రేటెస్ట్ పవర్ అంటే అన్ని పవర్స్ ఇక్కడ 1 కదా, సో 2 power 1 into 13 power 1 into 7, 2 7s are 14 and 14 3s are 182. Next HCF, highest common factor is equal to the product of the smallest power of each common prime factor. సో మరి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటండి అంటే 13 కదా, అండ్ వీటిలో ఉన్న స్మాలెస్ట్ పవర్ అంటే ఇంకా 1 మాత్రమే ఉంటుంది. సో 13 power 1 దట్ ఈస్ నథింగ్ బట్ 13. అంటే వి గాట్ ఎల్సిఎం యాజ్ 182 అండ్ హెచ్సిఎఫ్ యాజ్ 13. సో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్లు దొరికాయి. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాని వెరిఫై చేస్తాం. సో అందుకని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అందుకని మనం కన్సిడర్ అని ఆ ఫార్ములాని కన్సిడర్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers, LCM is 182 and HCF we got is 13. Product of 2 numbers అంటే మనకి ఇచ్చిన 2 numbers యొక్క ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ 26 into 91. సో మరి చెక్ చేద్దాం, ఈ 2 ఒకటే సేమ్ రావాలి, LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూ రావాలి. సో మరి 182 into 13, 182 అంటే జనరల్గా మాట్లాడుకున్నట్టయితే 182 కెన్ బి రిటన్ యాజ్ 91 into 2. అంటే 91 into 2, ఈ 2 into 13 అంటే మరి 26 కదా, అంటే 91 into 26 నా LHSలో ఉంది, అంటే RHSలో కూడా 91 into 26 ఉంది కదా. సో క్లియర్లీ దే బోత్ ఆర్ ఈక్వల్, బట్ వీ నీడ్ టు రైట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. 2 into 13 we get 2366 and this is also the same 2366.
hence verified. ఆర్ ఎల్స్ సింప్లీ ఈ విధంగా చేయొచ్చు, లేదంటే ఆర్ జస్ట్ ఎల్హెచ్ఎస్ మాత్రమే కన్సిడర్ చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ దట్ ఈస్ ఈక్వల్ టు 182 into 13 that is nothing but 2366. అగైన్ ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకొని సపరేట్గా ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ is equal to 26 into 91 that is 2366. ఈ విధంగా కూడా వెరిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారాగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేస్తాము. సెకండ్ బిట్ థర్డ్ బిట్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, మీకు రాకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను సాల్వ్ చేసి చెప్తాను. Is 1.1 third question, find the LCM and HCF of the following integers by applying the prime factorization method. Example sums చేసాము, ఫస్ట్ ప్రాబ్లం కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో డివైడ్ చేసాము. So let's try to solve this first bit. Given numbers are 12, 15 and 21. 12 2 table 6 times, 2 table 3 times, 3 table 1 time. So this 12 can be written as 2 into 2 into 3, that is 2 square into 3 power 1. Next 15 2 table లో క్యాన్సిల్ చేయలేం కదమ్మా, సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 కన్సిడర్ చేయాలి. 3 5s are 15 and 5 table 1 time. So this 15 can be written as 3 into 5, that is nothing but 3 power 1 into 5 power 1. This 21 2 table లో వెళ్తుందా 21? No, we consider the 3 table. 3 7s are 21, 7 table 1 time. So this particular number 21 can be written as 3 power 1 into 7 power 1. మరి LCM and HCF find out చేయాలంటే సేమ్ ఫార్ములా. What is LCM? The product of the greatest powers of the each prime factor involved in all the numbers. అంటే ఈ ప్రతి నంబర్లోనూ కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క నెంబర్ యొక్క గ్రేటెస్ట్ పవర్ ఉన్న నంబర్ యొక్క ప్రొడక్ట్. సో మరి ఇన్వాల్వ్ అయి ఉన్న నంబర్స్ ఏంటి అసలు, ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏంటి అసలు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 5 7. మరి వీటన్నిటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ ఏంటి, 2 square 3 power 1, 5 power 1 7 power 1. So 2 square 3 power 1 into 5 power 1 into 7 power 1 is equal to 2 square is nothing but 4, 4 3s are 12, 12 5s are 60, 60 5s are 42, 420. HCF is the product of the smallest power of the each common prime factor. అంటే ఈ 3 నెంబర్స్లోనూ కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటండి, ఇక్కడ 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఈ 12లో ఉంది బట్ 15 21లో లేదు. సో 12 15 21 ఈ 3 నెంబర్స్లోనూ కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటండి అంటే 3. సో వీటన్నిటిలోనూ మరి స్మాలెస్ట్ పవర్ ఏంటంటే 3 power 1 మాత్రమే ఉంది. సో దాని యొక్క ప్రొడక్ట్ 3 power 1 ఓన్లీ ఒక్క ప్రైమ్ ఫ్యాక్టరే ఉంది కనుక ఇక ప్రొడక్ట్లో ఇక ఎటువంటి నెంబర్స్ రావు. సో 3 power 1 ఈజ్ నథింగ్ బట్ 3. ట్రై టు సాల్వ్ దిస్ సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ ఆన్ యువర్ ఓన్. Fourth question. Given that HCF of 306 and 657 is 9, then find the LCM of 306 and 657. సరే మరి HCF ఇచ్చేసారు, LCM ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఆ 2 నెంబర్స్ ఏంటో కూడా తెలిసిపోతున్నాయి కదా, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సపోజ్ HCF ఆఫ్ సమ్ ఏ అండ్ బి 9 అని ఇచ్చుంటే ఏబి వాల్యూస్ అనేవి మనకి తెలియవు, అప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ ఇక్కడ క్లియర్గా నంబర్స్ కనిపించేస్తున్నాయి, అంటే ఏబి నంబర్స్ తెలుసు, HCF వాల్యూ తెలుసు. LCM ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఫార్ములా ఉంది కదా, HCF ఇంటూ LCM ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు దేర్ ప్రోడక్ట్ అని. సో ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సొల్యూషన్, గివెన్ నంబర్స్ A ఈక్వల్ టు 306 అండ్ B ఈక్వల్ టు 657. ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారమ్మా, HCF ఆఫ్ 306 అండ్ 657 ఈక్వల్ టు 9. నౌ వీ నీడ్ టు ఫైండ్ LCM. మరి ఇక్కడ నుంచి LCM ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్లో ఉన్న HCF వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దాట్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివిజన్లోకి వచ్చేస్తుంది కదా. అంటే LCM ఆఫ్ దీస్ 2 numbers 306 and 657 can be written as the product of numbers A into B by their HCF.
Here A is nothing but 306 and B is 657 by HCF is 9. సో మరి ఇక్కడ 3 టేబుల్లో క్యాన్సిలేషన్ చేద్దామా? ఓకే, 9 టేబుల్లోనే క్యాన్సిల్ చేద్దాం. 9 ones and 9 3s are 27 and ఇక్కడ 3 రిమైనింగ్ ఉంటుంది 36. 9 4s are 36. సో 34 into 657. On multiplying this 657 by 34, we will get 22,338. Next we come to the fifth question. Check whether 6 power n can end with the digit 0 for any natural number n. అంటే ఇలాంటి ప్రాబ్లం మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చేసాం కదా, 4 పవర్ n అండ్ అక్కడ 25 పవర్ n కూడా ఎలా చేయాలో నేను చెప్పాను. మరి ఇక్కడ 6 పవర్ n ఇచ్చారు. సో ఈ విధంగా ఎటువంటి నంబర్స్ ఇచ్చినా మనం చేయగలగాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ let us consider 6 power n. n అనేది ఎనీ న్యాచురల్ నెంబర్ అన్నారు కదా, అంటే n కెన్ బి 1, కెన్ బి 2, కెన్ బి 3, కెన్ బి 4. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి చూసినట్టయితే 6 దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 3. ఐ మీన్ 6 అనేది 0తో ఎండ్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 6 into 6 దట్ ఈస్ 36. అంటే మళ్ళీ ఇది కూడా 6తోనే ఎండ్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థం అవుతుందంటే 6 పవర్ n వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ నెవర్ ఎండ్స్ విత్ 0 అని అయితే అర్థమవుతుంది కదా. అండ్ మనము చెక్ చేసి కూడా చూసాము బిఫోర్, లైక్ 10 2 5, 10 యొక్క ఫ్యాక్టర్స్, 20 యొక్క ఫ్యాక్టర్స్, 2 into 2 into 5. అంటే ఏదైనా ఒక నంబర్, సరే 100 తీసుకుందాం, 100 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 50 అండ్ దిస్ 50 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 25. మళ్ళీ 25ని మనం ఎలా రాస్తాము? 5 into 5. అంటే ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవ్వాలి అంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 5 అనేది ఖచ్చితంగా ఉండాలి అని అర్థమవుతుంది. సో ఇదే మనకు అర్థమైన ఈ విషయాన్ని మనము సొల్యూషన్లో రాసి చూపిద్దాం. సొల్యూషన్, we know that if any number ends with 0, it must have 2 and 5 as common factors. 2 and 5 రెండు ఖచ్చితంగా ఉండాలి. 2 లేదంటే 5 కాదు, 2 and 5 ఖచ్చితంగా ఉండాల్సిందే వాటి యొక్క కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో. సరే, మరి కన్సిడర్ గివెన్ నంబర్ 6 పవర్ n. దిస్ 6 కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 3 హోల్ పవర్ n. మరి ఇది ఏబి హోల్ పవర్ n లా ఉందమ్మా. అంటే మనము ఏ పవర్ n లేదంటే బి పవర్ n లా రాయొచ్చు కదా. 2 పవర్ n ఇంటూ 3 పవర్ n. ఇక్కడ 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ దొరికింది, 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ దొరికింది. మరి 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి ఇక్కడ కనపడటం లేదు. అంటే 6 పవర్ nని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసినట్లయితే వీ కెన్ సీ హియర్ 2 యాజ్ అ ప్రైమ్ ఫ్యాక్టర్, బట్ ఇక్కడ 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా లేదు. సో సిన్స్ 6 పవర్ n has no common factor 5 అనే ఫ్యాక్టర్ లేనందున, సో 6 పవర్ n కెన్ నెవర్ ఎండ్స్ విత్ 0 అని ఇక్కడితో ఆపేయకూడదు. ఫర్ any value of n which belongs to natural number set. Next we come to the sixth question. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite number. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం కదా. సరే, ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ 7 into 11 into 13 అంటే ఇదంతా ఒక టర్మ్. మనకి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఒక ప్రొడక్ట్ వస్తుంది కదా, ప్రొడక్ట్ వాల్యూ. అంటే ఇదంతా ఒక నంబరు ప్లస్, అంటే ప్లస్ అనే ఆపరేటర్తో సపరేట్ అయి ఉన్న ఇది ఒక నెంబర్. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. సరే, సొల్యూషన్ చేద్దాం. అండ్ అలానే ఇక్కడ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 అంటే ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒకటే నెంబర్. వీటన్నిటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. అండ్ ఇది అనేది ఒక టర్మ్ మనకి. సో కన్సిడర్ చేద్దాము. లెట్ us సాల్వ్ దిస్ వన్. కన్సిడర్
7 into 11 into 13 plus 13. మరి ఇదంతా ఒక టర్మ్ అయినప్పుడు ఇదొక్కటి మాత్రమే ఒక టర్మ్ అయినప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి మనకి 13 అనేది కామన్గా దొరుకుతుంది కదా. సో 13 కామన్ తీసినట్లయితే ఇక్కడ 7 into 11 plus 1 13 కామన్ తీసినప్పుడు ఈ విధంగా రాయాలి. 2 టర్మ్స్లోంచి కామన్ తీస్తున్నాం కనుక వీటిని ఇట్లా బ్రాకెట్తో సపరేట్ చేసి రాయాల్సి ఉంటుంది. 13 into 17 into 11 is nothing but 77 plus 1, that is 13 into 78. 13 into 78. 13 into this particular 78 can be written as 2 into ఒకటి 6 ఉంది 3 times 18 9 times. ఓకే, నెక్స్ట్ 13 into 2 into ఇక్కడ నుంచి మనకి దీన్ని 3 into 13 అని రాయొచ్చు మనము. సో అంటే దీని నుంచి మనకి ఇంటూ 1 అని కూడా రాయొచ్చు. అంటే దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది, ఈ మొత్తం నంబర్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ 1 2 3 4 5. అంటే ఏదైనా ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే అది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది కదా. ఆ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయితేనే ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఆ నంబర్ ఇట్ సెల్ఫ్. అదే కాంపోజిట్ నెంబర్కి 2 అంతకంటే ఎక్కువగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ నెంబర్కి మనకి ఇన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ దొరికేసాయి కనుక ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ ఈ వర్డ్స్లో రాయాలి. ఇప్పుడు సిన్స్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 prime factors, hence or so it is a composite number. సో ఇక్కడ ఇచ్చిన మరొక నెంబర్ని కన్సిడర్ చేద్దాము. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. అంటే ఇదంతా ఒక టర్మ్, ఇక్కడ ఇది ఒక్కటి మాత్రమే ఒక టర్మ్. సో ఈ 2 టర్మ్స్లోంచి మనకి 5 కామన్ దొరికేసింది. సో ఇక్కడ రిమైనింగ్ 7 6 5 కామన్ వచ్చింది కనుక 4 3 2 1 ఇది 1 ప్లస్ అండ్ ఈ టర్మ్లోంచి 5 బయటికి వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుందమ్మా, 1 ఉంటుంది, 0 కాదు. బికాస్ 5 కెన్ బి రిటర్న్ యాజ్ 5 into 1 కదా, దాంట్లోంచి 5 బయటకు వస్తే ఇక్కడ మనకి 1 ఉంటుంది. 5 into ప్లే చేసినట్టయితే 1 2s 2 2 3s 6 6 4s 24 24 6s 72 72 into 7 is 8 448 plus 1, that is 5 into 449. అంటే ఇక్కడ 5 into 449 into 1 అని రాయొచ్చా మనము. అంటే ఇక్కడ 1 2 3 ఫ్యాక్టర్స్ దొరికాయా. ఆ నంబర్ విచ్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్. సో సేమ్ మనము ఇక్కడ ఇదే మెన్షన్ చేయాలి, సిన్స్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 prime factors, hence it is a composite number అని. సో ద గివెన్ నంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. సో ఎలాంటి నంబర్ ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ we come to the seventh question. There is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive 1 round of the field while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes they meet again at the starting points? సరే ఇక్కడ ఏమంటున్నారు, సోనియా 18 minutes రవి 12 minutes. ఓకే, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందట, సర్క్యులర్ షేప్లో ఉంది. సో రవి అండ్ సోనియా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. రవి సోనియా ఇద్దరు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు. అంటే డైరెక్షన్ అనేది మెన్షన్ చేయలేదు, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్, బట్ సేమ్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నారు. సో అయితే సోనియాకి 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి 18 minutes టైం పట్టింది అండ్ రవి జస్ట్ 12 minutesలో కంప్లీట్ చేసి వచ్చేసారట. అయితే ఇద్దరు సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు, సేమ్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు. బట్ రవికి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 12 minutes పట్టింది, సోనియాకి 18 minutes టైం పట్టిందనమాట. సో సోనియా 18 minutes టైం తీసుకుంది ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. సో వీళ్ళు ఇలా రౌండ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఎన్ని మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర కలుస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ వీళ్ళిద్దరూ ఎన్ని నిమిషాల తర్వాత మీట్ అవుతారు అనేది క్వశ్చన్. మరి ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేస్తాము? సింప్లీ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చే ఎల్సిఎం యొక్క ఆన్సరే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందన్నమాట. సరే, సో సొల్యూషన్ చేద్దాం. ఇక సొల్యూషన్
టైం టేకెన్ బై సోనియా. ఫస్ట్ ఇచ్చింది రాయాలమ్మా, డైరెక్ట్గా చేసేయకూడదు ఎల్సిఎం. మినిట్స్. నెక్స్ట్ టైం టేకెన్ బై రవి ఈజ్ 12 minutes. సో వీళ్ళిద్దరి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మనం. 18 and 12 ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 2 table 9 times, 3 table 3 times, 3 table 1 time. So this 18 can be written as 2 power 1 into 3 into 3 అంటే 3 square. 12 table 6 times, 2 table 3 times, 3 table 1 time. So 12 is equal to 2 into 2 అంటే 2 square plus 3 into 1. మరి రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందమ్మా? LCM is the product of the greatest power of each prime number involved in the numbers. సో 2 3 అనేవి రెండిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మరి 2 యొక్క హైయెస్ట్ పవర్ అంటే గ్రేటెస్ట్ పవర్ అంటే 2 స్క్వేర్, 3 యొక్క గ్రేటెస్ట్ పవర్ అంటే 3 స్క్వేర్. అండ్ మరి వీటి యొక్క ఎల్సిఎం 2 స్క్వేర్ ఇంటూ వీటి యొక్క ప్రొడక్ట్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 4 9 36. 36 అనేది మనకు వచ్చిన ఎల్సిఎం. ఇదే మనకు కావాల్సిన టైం కూడా అవుతుంది. అంటే ఈ సోనియా అండ్ రవి 36 minutes తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారంట. అదే రాద్దాం ఇక్కడ. Therefore they meet again at the starting point after 36 minutes. సో మరి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. And if you like this video, you can share with your friends and do subscribe to the channel for more videos. Thank you.